రాధారాణి యొక్క రాధారాణి గురించి గ్లోరిఫై చేయడానికి అవకాశం ఇచ్చారు. ఆల్‌దో ఐ యామ్ నాట్ క్వాలిఫైడ్ ఎట్ ఆల్. నేను రాధారాణి గురించి వన్ వర్డ్ కాదు కదా! ఒక శబ్దం కూడా చెప్పలేను. రాధారాణి యొక్క వర్డ్ కూడా తీసుకోలేను నేను. అలాంటి మూర్ఖుడిని. బట్ గురుగారి గురుజనుల యొక్క ఆశీర్వాదంతోటే నేను ఒక శబ్దాన్ని రాధారాణి గురించి ఒక వర్డ్ మాట్లాడగలుగుతాను. కాబట్టి నేను నా గురుగారి యొక్క ఆశీర్వాదాన్ని ప్రార్థిస్తూ, బెగ్ చేస్తూ నేను రాధారాణి యొక్క జన్మ కథ, ఇంకా రాధా తత్వం గురించి చెప్పాలనుకుంటున్నాను. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ గోవింద స్వామి నామ్నే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ निर्विशेष शून्यवाद पाश्चात्य। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर शिवासादि गौर। హరే కృష్ణ. సో మనము ఈరోజు రాధారాణి యొక్క తత్వం గురించి తెలుసుకుందాం. ఇంకా రాధారాణి యొక్క జన్మ కథ చర్చిద్దాం ముఖ్యంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధా, శ్రీ రాధా అంటే ఎవరు? ఓకే. సో రాధా ఈ రెండు అక్షరాల యొక్క మీనింగ్ ఏంటి? రాధ్యతే యయా సా రాధా, రాధై ఆరాధ్యతే మయా. సో ఇది స్వయం భగవంతుడు చెప్తున్నారు అనమాట. రాధ్యతే యయా సా రాధా అంటే ఎవరైతే నిరంతరము నన్ను ఆరాధిస్తూ ఉంటారో, ప్రేమతో ప్రతి ఒక్క అంగంతో నిరంతరం నన్ను ఎవరైతే ఆరాధిస్తుంటారో తనే రాధ అని భగవంతుడు చెప్తున్నాడు. లేదా దీనికి ఇంకో మీనింగ్ కూడా ఉందన్నమాట. ఎవరినైతే నేను స్వయంగా నిరంతరం ఆరాధిస్తూ ఉంటానో తనే శ్రీమతి రాధారాణి అని చెప్తున్నారు అనమాట భగవంతుడు. అయితే ఇంకా ఒకటి చెప్తే, రాధారాణి యొక్క ఐడెంటిటీ గురించి ఇంకా డీపర్గా వెళ్తే మనకి ఆచార్యులు ఏం చెప్తారంటే, రాధాకృష్ణ ఏకతను దుయి దేహధరి అన్యన్య విలాసకరి ఆస్వాదనకరి. సో చైతన్య చరితామృతలో వస్తుందన్నమాట. రాధాకృష్ణులు ఇద్దరు ఒకటే, కానీ అనన్య విలాస మాధుర్యమైన లీలలను ఆస్వాదించడాని కోసము భగవంతుడు ఇద్దరిలాగే, అంటే యాక్చువల్గా చెప్పాలంటే భగవంతుడికి జెండర్ అనేది ఉండదండి. భగవంతుడు ఈ డ్యుయాలిటీస్ కి, మేల్ అండ్ ఫీమేల్ ఇవన్నీ డ్యుయాలిటీస్ కి భగవంతుడు పరం అన్నమాట. దీనికి అబౌవ్ ఉంటాడు భగవంతుడు. సో భగవంతుడు మేల్ కాదు, ఫీమేల్ కాదు స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ భగవంతుడు మాధుర్యమైన లీలలని ఆస్వాదించడం కోసము ఆయన ఎనర్జీ, ఆహ్లాదిని శక్తి. సో భగవంతుడికి రెండు శక్తులు ఉంటాయి అన్నమాట. ఒకటి బహిరంగ శక్తి, ఒకటి అంతరంగిక శక్తి. సో బహిరంగ శక్తి అంటే దుర్గాదేవి, ఆంతరంగిక శక్తి లేదా ఆహ్లాదిని శక్తి. ఆహ్లాదిని శక్తి అంటే ఏంది? ప్లెజర్ గివింగ్ పొటెన్సీ, భగవంతునికి ఆనందాన్ని ఇచ్చే పొటెన్సీ. సో తను శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణికి జై. సో రాధారాణి, సో ఈ ప్లెజర్ గివింగ్ పొటెన్సీ అనేది భగవంతుడి యొక్క లెఫ్ట్ భాగం నుంచి వస్తారనమాట. అదే విష్ణు తత్వాలన్నీ కూడా రైట్ సైడ్ నుంచి వస్తాయి అనమాట. సో బలరాముడు వస్తాడు, అనంత శేష్. సో అనంతుడి నుంచే ఈ విష్ణు తత్వాలన్నీ కూడా ప్రకటమవుతాయి అనమాట. సో అలా రాధారాణి ఎవరంటే భగవంతుడి యొక్క శక్తి అన్నమాట, శక్తి స్వరూపుని.
సో ఎప్పుడైతే భగవంతుడు నారాయణుడిలాగా వస్తాడో అప్పుడు రాధారాణి లక్ష్మీదేవిలా వస్తుంది అనమాట. ఎప్పుడైతే భగవంతుడు రామచంద్రుడిలా వస్తారో అప్పుడు సీతమ్మవారిలా వస్తుంది రాధారాణి. ఎప్పుడైతే భగవంతుడు స్వయం సదాశివుడిలా వస్తాడో అప్పుడు రాధారాణి పార్వతి లాగా వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఎప్పుడైతే భగవంతుడు ఇంద్రుడి రూపంలో వస్తాడో సచీదేవి రూపంలో వస్తుంది రాధారాణి. సో ఇలా భగవంతుడు ఎప్పుడు కూడా తన యొక్క శక్తి నుంచి దూరం కాడనమాట. ఎలా అయితే షుగర్ ని స్వీట్నెస్ తోటి దూరం చేయలేమో, ఎలా అయితే సూర్యుడిని తన యొక్క లైట్ ఆర్ బ్రైట్నెస్ తోని మనం దూరం చేయలేమో, ఎలా అయితే వాటర్ ని దాని యొక్క నేచర్ ఏంటి ఫ్లోయింగ్ దాని నుంచి దూరం చేయలేమో, ఎలా అయితే ఒక శక్తిమంతుడిని నుంచి శక్తిని మనం దూరం చేయలేమో, అలానే భగవంతుడిని తన యొక్క శక్తిని దూరం. సో ఈ నార్మల్ వరల్డ్ లో అందరూ ఏమనుకుంటారంటే రాధాకృష్ణుడు దే ఆర్ లైక్ జస్ట్ లైక్ లవ్ బర్డ్స్ అనుకుంటారు అనమాట. కానీ కాదు. ఈ వరల్డ్ లో లవ్ సో కాల్డ్ యాక్చువల్ గా అది లవ్ కాదు, అది ప్రేమ కాదు, అది కామం. ఎందుకు? ఈ వరల్డ్ లో సో కాల్డ్ ప్రేమ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బాడీలీ కాన్సెప్షన్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఓన్లీ బాడీ. సో కాబట్టి ఈ వరల్డ్ లో ఉన్న లవ్ అంతా ఇట్స్ డీవియేటెడ్ అండ్ సంథింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. లేకపోతే అది ఎగ్జిస్టే కాదు. కానీ భగవంతుడికి ఇంకా రాధారాణి మధ్యలో ఉన్న లవ్ అది కాదనమాట. ఇట్ ఈస్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. సో ఈ ఈ భౌతిక ప్రపంచానికి అది అబోవ్ అనమాట. సో ఏం చెప్తుండే నేను, రాధారాణి యొక్క ఐడెంటిటీ, రాధారాణి భగవంతుడి యొక్క ఆహ్లాదిని శక్తి, భగవంతునికి ఆనందాన్ని ఇచ్చే శక్తి అనమాట రాధారాణి. సో ఒకసారి ఆ మన దేవతలందరూ యాక్చువల్గా రాధారాణి యొక్క గ్రేట్నెస్ గురించి ఒక చాలా మంచి శ్లోకం ఉంటది. యో బ్రహ్మ రుద్ర శుక నారద భీష్మ ముఖ్యై ఆలక్షితో న సహజా పురుషశ్చ తస్య సద్యో వశీకరణ చూర్ణం అనంత శక్తిం తం రాధికాం చరణ రేణు మనస్మరామి. సో బ్రహ్మాది దేవతలు, శివుడు, నారదుడు, భీష్ముడు, ఇలాంటి ఎంతో మహాభాగవతోత్తములందరూ కూడా భగవంతుడి యొక్క దర్శనం కోసము వాళ్ళ లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ అయినా కూడా వాళ్ళకి భగవంతుడి యొక్క దర్శనం అంత సులభంగా వాళ్ళకి కలగదు అనమాట. సో అలాంటి భగవంతుడు హూ ఇస్ వెరీ రేర్ టు బ్రహ్మాది దేవతాస్, ఆ భగవంతుడు రాధారాణి యొక్క దర్శనానికే వెయిట్ చేస్తుంటాడు అనమాట. తాపత్రయంతో పడుతూ ఉంటాడు అనమాట భగవంతుడు. సద్యో వశీకరణ చూర్ణం అనంత శక్తిం తం రాధికాం చరణ రేణు మనస్మరామి. సో అలాంటి కృష్ణుణ్ణి ఏం క్యాక్టివేట్ చేస్తుందంటే, ఏం అట్రాక్ట్ చేస్తుందంటే రాధారాణి యొక్క చరణ రేణు. రాధారాణి ఎప్పుడైతే ఏమంటారు బృందావనంలో నడుస్తుందో, రాధారాణి యొక్క ఫుట్ ప్రింట్స్ యొక్క బ్యూటీ, ఆ బ్యూటీ చూసే కృష్ణుడు పెయింట్ అయిపోతాడు అనమాట. అంటే యూ కెన్ అండర్స్టాండ్ రాధారాణి బ్యూటీ ఎంతను. సో అలాంటి కృష్ణుడిని రాధారాణి అట్రాక్ట్ చేస్తాను అనమాట. చెప్పాలంటే కృష్ణుడికి ఒక పేరుంది, మదన మోహన్. కానీ రాధారాణి పేరేంటి? మదన మోహన మోహిని. మదన్ మోహన్ అంటే మీనింగ్ ఏంటి? మదనుడు అంటే కామదేవుడు లేదా క్యూపిడ్. క్యూపిడ్ అలాంటి ఎంతో అన్కౌంటబుల్ క్యూపిడ్స్ ని ఎవరైతే అట్రాక్ట్ చేస్తాడో తనే భగవంతుడు కృష్ణుడు మదన్ మోహన్. అలాంటి మదన మోహనుని అట్రాక్ట్ చేసేది శ్రీమతి రాధారాణి అనమాట. సో రాధారాణి యాక్చువల్గా చెప్పాలంటే రాధారాణి ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ కృష్ణ. కృష్ణ అండ్ రాధారాణి, ప్రభుపాద్ చెప్తారు, శ్రీల ప్రభుపాద్, రాధారాణి ఈజ్ ద ఫీమేల్ కౌంటర్ పార్ట్ ఆఫ్ గాడ్ అని చెప్తారు అనమాట. సో
స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఇస్ నో డిఫరెన్స్. బట్ మాధుర్యమైన లీలల్ని ఆస్వాదించడం కోసము భగవంతుడు కాంజిగల్ లవ్ యొక్క రసాన్ని మనకి భక్తిలో ఎన్నో రసాలు ఉంటాయన్నమాట. దాస్యరస, సఖ్యరస, ఆ, వాత్సల్య అండ్ మాధుర్య. సో టాప్ మోస్ట్ అనేది మాధుర్య రసం అన్నమాట. ఈ మాధుర్య రసాన్ని ఆస్వాదించడానికి స్వయం భగవంతుడు రాధారాణి యొక్క స్వరూపంలో వస్తారన్నమాట. సో ఇప్పుడు నేనున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఒకరు నితాయ్ అని పిలవచ్చు. ఇంకా మా మదర్ నన్ను కన్నా అని పిలవచ్చు. కానీ ఇజంట్ దట్ నేను నితాయ్ అనే పేరుని వేరు, ఇంకా కన్నా అనే పేరు వేరా? ఇట్స్ ద సేమ్ పర్సన్. ఇప్పుడు ఆ 2 పేర్లను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. సో అలానే రాధాకృష్ణ యొక్క ఎలా అయితే 2 పేర్లు ఒక పర్సన్‌వే, అలానే రాధా అండ్ కృష్ణ ఒకటే భగవంతుడి యొక్క పేరు. కానీ ఆ 2 పేర్లకి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందా? అలానే భగవంతుడికి, కృష్ణుడికి, ఇంకా రాధారాణికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా ఈ ప్రకరణం అంతా మన కోసం. పెళ్లి చేసుకోవాల్సిన ప్రకరణం అంతా గూడా మన కోసం. ఈవెన్ దేవతలకు గూడా అది అంత కంపల్సరీ గాదు. అలాంటిది భగవంతుడికి ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? చాలా మంది అంటారు, "అరే! కృష్ణుడేమో రాధారాణిని అంత ప్రేమ చేసిండు." లవ్ ట్రయాంగిల్ అంటారనమాట దీన్ని. కృష్ణుడేమో రాధారాణిని ఆహ్, ప్రేమించాడు. కానీ కృష్ణుడు రాధారాణిని పెళ్లి చేసుకోకుండా ద్వారకాలో రుక్మిణి, సత్యభామాది ఆహ్, క్వీన్స్ అందరిని పెళ్లి చేసుకుంటాను. కాదు. క భగవంతుడికి అవసరం లేదు. కానీ యాక్చువల్‌గా గర్గ సంహితలో గూడా ఉందన్నమాట మెన్షనింగ్. ఏంటంటే రాధాకృష్ణులకి మ్యారేజ్ అవుతుంది. అది గూడా భాండీర్ 1లో స్వయం బ్రాహ్మణోత్తముడైన బ్రహ్మాజీ వచ్చి ఆహ్, ఆహ్, పెళ్లి బ్రహ్మ తపస్సు చేస్తాడన్నమాట యాక్చువల్‌గా దీనికోసం. సో కృష్ణుడు యొక్క ఆయన కోరిక మేరగా భగవంతుడు ఆయనకి అవకాశం ఇస్తాడన్నమాట. రాధాకృష్ణుల యొక్క పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు గూడా బర్సానా ఎళ్తే మనం అక్కడ చూడొచ్చన్నమాట. రాధాకృష్ణుల యొక్క గాంధర్విక వివాహం జరుగుతుందన్నమాట రాధాకృష్ణుల ఇద్దరు. సో నేను పాయింట్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, రాధాకృష్ణులు ఇద్దరు ఒకటే. దే ఆర్ నాట్ డిఫరెంట్. జస్ట్ లీలని ఆస్వాదింపడం కోసము ఇద్దరు డిఫరెంట్ అవుతారన్నమాట. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రాధాకృష్ణులు. ఇప్పుడు మనము రాధారాణి యొక్క జన్మ కథ గురించి చర్చిద్దాం. సో ఒకసారి ఏమవుతుందంటే మీ అందరికి తెలుసు, ఆహ్, సముద్ర మంథన ఎప్పుడైతే దేవతలు, రాక్షసులు ఎప్పుడైతే సముద్రాన్ని చిలుకుతారో మంతర పర ఆహ్, అప్పుడు పాయిజన్ వస్తుంది ఫస్ట్. దాని తర్వాత మనకి గ్రాడ్యుయల్‌గా ఆహ్, అమృతం వస్తుందన్నమాట. సో ఈ అమృతాన్ని పంచడానికి భగవంతుడు శ్రీ మోహిని మూర్తి యొక్క అవతారాన్ని ఎత్తుతారనమాట. సో మోహిని మూర్తి యొక్క అవతారము ఎంత మెస్మరైజ్ చేసేస్తుందంటే, అంటే ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే, ఈ రాక్షసులైతే ఎనీహౌ వాళ్ళందరూ గూడా ఆ బ్యూటీతోని వాళ్ళందరూ ఫాల్ డౌన్ అయిపోతారు గానీ, ఈవెన్ ఇంద్రాది దేవతలందరూ గూడా, ఈవెన్ శివ వీళ్ళందరూ గూడా మోహిని మూర్తి యొక్క అందచందాల ముందట వాళ్ళు ఫెయింట్ అయిపోతారనమాట. సో వాళ్ళందరూ ఏమనుకుంటుంటారంటే, ఈ ఈ మోహిని మాకు భార్యలాగొస్తే బావుండు అని జెప్పేసి వాళ్ళు కోరుకుంటుంటారు. చలితమైపోతుంది వాళ్ళ మనసు అంతా. కానీ ఈ అందరు దేవతల్లో ఒకటే ఒక దేవత ఉంటారు. ఎవరైతే ఆయన మనస్సు కలత చెందదనమాట. ఆయన ఎవరంటే సూర్య భగవానుడు. సో సూర్య భగవానుడి యొక్క భావం ఏముంటదంటే, ఇంత అందమైన అవతారమైన మోహిని స్వరూపము నాకు బిడ్డలా రావాలి. ఆయనకి వాత్సల్య భావము ప్రకటమవుతుందనమాట. సో ఆయన ఎళ్లి భగవంతుడిని వేడుకుంటారనమాట. నాకు ఈ యొక్క స్వరూపము నాకొక బిడ్డలా, కూతురులా కావాలి స్వామి అంటే, భగవంతుడు అంటాడనమాట. నేనే అంత సులభంగా దొరకను. అలాంటిది నా యొక్క ఈ స్వరూపం రావాలంటే నువ్వు చాలా తపస్సు చేయాలి అని చెప్తే, అప్పటినుంచి సూర్య భగవానుడు తపస్సు ప్రారంభిస్తారనమాట.
చాలా కఠోరమైన తపస్య చేస్తుంటారు. అయినా గూడా భగవంతుడు ఎన్నో లక్షల కోట్ల కల్పాలు తపస్య చేశారన్నమాట సూర్య భగవాన్. అయినా గూడా భగవంతుడు ప్రసన్నం గారు. కానీ భగవంతు ఆహ్, భగవంతుడిని సంతృప్తి పరచాలంటే భగవద్భక్తుల్ని సంతృప్తి పరచాలి. కాబట్టి సూర్య భగవానుడు అప్పుడు ఏం చేస్తాడు? బ్రహ్మ యొక్క తపస్య చేస్తాడన్నమాట. సో, బ్రహ్మ తపస్య చేసినప్పుడు బ్రహ్మ ఆహ్, జస్ట్ లైక్ ఎన్‌షూర్ జేయడానికి భగవంతుడొచ్చి అవతారం తీసుకోవాలని జెప్పేసి, బ్రహ్మ ఏం జేస్తాడు ఆయనకి ఒక వరం ఇస్తాడు. ఖచ్చితంగా భగవంతుడు నీ యొక్క ఆహ్, వంశంలో జన్మిస్తాడు అని జెప్పేసి బ్రహ్మ ఏం జేస్తాడు ఆహ్, బర్సానా, బర్సానా ధామ్‌లో ఆహ్, 4 హిల్స్ లాగా అక్కడ పర్వతాల్లాగా అక్కడ స్థితమైపోయి తపస్సు చేస్తారనమాట. సో, అప్పుడు ద్వాపరయుగంలో సూర్య భగవానుడు మన వృషభాను, వృషభాను లాగా జన్మిస్తారు. సో, ఆయనకి తర్వాత కీర్తిద, కీర్తిద మాతతో వివాహం జరుగుతుంది. సో, అప్పుడు యాక్చువల్‌గా రాధారాణి వాళ్ళకి ఎలా ప్రకటమవుతుందంటే, ప్రకట లీల ఎలా అవుతుందంటే, యాక్చువల్‌గా ఆహ్, రాధారాణి సో, వీళ్ళకి కీర్తిద ఇంకా వృషభాను మహారాజ్‌కి సంతానం కలగదనమాట యాక్చువల్‌గా ఇనీషియల్‌గా. సో, కలగకపోయినప్పుడు వీళ్ళు ఒక వాళ్ళ రాజగురువు దగ్గర వెళ్ళినప్పుడు ఆయన ఆహ్, ఒక వ్రతాన్ని చేయమంటారు. కాత్యాయని వ్రతం. సో, సో, ప్రకారంగా వృషభాను మహారాజు రావల్, రావల్ అనే ప్లేస్‌లో అక్కడ అప్పుడు యమున మహారాణి ఫ్లో అవుతుంది. సో, అక్కడెళ్లి సంధ్యావందనం చేస్తాడన్నమాట. సంధ్యావందనం చేసి అక్కడ పద్మాలను అంటే కాత్యాయని వ్రతం కోసం పద్మార్చన చేస్తారు యాక్చువల్‌గా. సో, పద్మాలను తీసుకొద్దామని ఎళ్తాడన్నమాట. సో, ఆ లోపల ఏమవుతుందంటే ఎప్పుడైతే వృషభాను మహారాజు ఆహ్, లోటసెస్‌ని కలెక్ట్ జేసుకోవడానికెళ్ళినప్పుడు, చాలా దివ్యమైన ఆహ్, కమలాన్ని జూస్తాడనమాట. ఆ కమలం ఎలా ఉందంట 1000 దళాలతో కూడుకున్న కమలం. అది గూడా గోల్డెన్ కమలం. సో, అది ప్రకాశమానం అవుతుందనమాట. దాని మధ్యలో నుంచి చాలా, చాలా ప్రకాశం వస్తుందంట. సో, ఈయన దగ్గరికెళ్లి జూస్తే దాంట్లో చాలా సుందరాంగి, కోమలాంగి అయిన శ్రీమతి రాధారాణి బేబీ ఫార్మ్‌లో లోపల ఆహ్, పండుకొనుందనమాట. సో, అప్పుడు ఆ వృషభాను మహారాజు ఆ కమలదళ నుంచి శ్రీమతి రాధారాణిని తీసుకొని సో, ఆయనకు అర్థమవుతుంది. సో, భగవంతుడు ఎవర్ ఆహ్, ఎవరితో అయితే భగవంతుడే మోహితుడైపోతాడో, ఆ స్వరూపము ఆయన కోరిక మేరగా భగవంతుడు అవతరించారని జెప్పేసి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి ఆహ్, కీర్తిదా మాత యొక్క ఒడిలో పండబెడతారనమాట. యాస్ సూన్ యాస్ ఎప్పుడైతే కీర్తిదా మాత రాధారాణి రాధారాణిని తన ఆహ్, ఒడిలో పండబెట్టుకుంటుందో, అప్పుడు తన యొక్క స్తనాల్లో ఆహ్, ఆ వాత్సల్య భావంతో తన యొక్క స్తనాల్లో ఆహ్, పాలు అనేవి పుడతాయన్నమాట. రావడం జరుగుతుంది. సో, దీనితో వృషభాను ఇంకా కీర్తిద చాలా, చాలా, చాలా సంతోషంతో ఉప్పొంగిపోతారు. అప్పుడు బీయింగ్ కింగ్ ఆఫ్ బర్సానా ధామ్ వృషభాను మహారాజ్ ఏం చేస్తారంటే, మొత్తం బ్రజమండలం మొత్తంలో డిక్లేర్ చేసేస్తారు. ఏమంటారు? పెద్ద ఫెస్టివల్. సో, మనము ఒక చిన్న బదాయిలాగా వాడదాం. वृषभानु जी को लाली भयो जय श्यामा प्यारी की वृषभानु जी को लाली भयो जय श्यामा प्यारी की जय श्यामा प्यारी की जय मनु दुलारी की जय श्यामा प्यारी की जय वृषभानु दुलारी की वृषभानु जी को लाली भई जय श्यामा प्यारी की
జయ వృషభానునందిని శ్రీమతి రాధారాణికి జయ. సో కానీ చాలా పెద్ద ఉత్సవం చేస్తారనమాట వృషభాను మహారాజ్. సో ఎన్నో ఆవులను బ్రాహ్మణులకు దానం చేస్తూ ఉంటారు. ఎన్నో వజ్ర వైడూర్యాలను దానం చేస్తూ ఉంటారు. సో తన యొక్క జన్మోత్సవాన్ని ఆ వృషభాను మహారాజ్ ఇంకా అందరూ సెలబ్రేట్ చేస్తారు. కానీ ఒక ప్రాబ్లం ఏమైపోతుందంటే రాధారాణి ఇప్పటివరకు కూడా కన్ను తెరవట్లేదంట. సో కన్ను తెరవకపోవడం వల్ల తల్లిదండ్రులు ఇద్దరు చాలా బాధపడిపోతుంటారనమాట. అరే! రాధారాణి అంటే మా లాలి, మా కూతురు ఇంకా కన్నెందుకు తెలుస్తలేదు? ఇంత కోమలాంగి రాధారాణి. సో రాధారాణి యొక్క అంగము ఇంకా బ్యూటీ ఎలా ఉందో చెప్తారనమాట ఆచార్యులు. ऐसी सुकुमारी प्यारे लाल जू के प्राण प्यारे धन्य 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 ते इनके उपासी है धन्य 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 ते जिनके उपासी है. రాధారాణి ఎలా ఉందంట? చాలా కోమలమైన అంగం అంట. ఆ మరి లాల్ జూకే ప్రాణ ప్యారి. రాధారాణి ఎవరు? స్వయం రాధారాణి యొక్క కృష్ణుడి యొక్క హార్ట్ రాధారాణి. యుగలాష్టకంలో కూడా వస్తది. ఆహ్, కృష్ణ కృష్ణ ప్రాణమయీ రాధా రాధా ప్రాణమయో హరి జీవనే నిధనే నిత్యం రాధాకృష్ణ గతిర్మమ. సో రాధారాణి ఎవరు? భగవంతుడి యొక్క ప్రాణము. అలానే రాధారాణి యొక్క ప్రాణం కృష్ణుడు. సో మనందరి యొక్క ప్రాణము కృష్ణుడు. కానీ కృష్ణుడి యొక్క ప్రాణం రాధారాణి. సో యాక్చువల్‌గా ఏందంటే భగవంతుడికి జన్మ అనేది ఉండదన్నమాట. సో మన జన్మ ఇంకా భగవంతుడి జన్మకి చాలా డిఫరెన్స్ ఉంటదన్నమాట. జస్ట్ దీని గురించి మనం చెప్తున్నాం. ఏంటంటే మనము ఈ బాడీ కాదు. నిన్ననే శ్లోకంలో యాక్చువల్‌గా అర్జునుడిని కృష్ణుడు ఏమని పిలిచాడు? దేహదారి, ఓ దేహదారి అంట. సో అర్జునుడిని భగవంతుడు ఓ దేహదారి అంటే మనమందరము దేహదారులం. మనం ఈ శరీరం కాదు. వి ఆర్ ద వన్ హూ ఈస్ రిసైడింగ్ ఇన్ దిస్ బాడీ. కానీ భగవంతుడు అట్లా కాదు. భగవంతుడికి ఇంకా ఆయన బాడీకి ఎలాంటి డిఫరెన్స్ లేదు. సో కాబట్టి భగవంతుడికి మనలాగా తల్లి గర్భంలో వెళ్లి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకే రాధారాణి కూడా నార్మల్‌గా జీవులందరూ పుట్టినట్టు తల్లి గర్భంలో వెళ్లి నవమాసాలు ఉండి సో యోని మార్గంలో రావాలని అట్లేం లేదు. రాధారాణి అందుకే అయోనిజ. సో సీతమ్మ వారు కూడా అయోనిజ. రాధారాణి భగవంతుడు అర్జున్ అంటే జీవులందరము దేహదారులం. కానీ మనకి మనం ఈ బాడీ కాదు. మనం సోల్. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడికి ఆయన యొక్క బాడీకి ఎలాంటి డిఫరెన్స్ లేదు. కాబట్టి భగవంతుడు మనలాగా జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి రాధారాణి అయోనిజ. తను మనలాగా తల్లి గర్భం నుంచి రాలేదు. సో అదనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే రాధారాణి కళ్ళు తెరుస్తలేదన్నమాట. వృషభాను మహారాజు ఇంకా కీర్తిదామాత చాలా భయభ్రాంతులైపోతారు. ఇంకా చాలా టెన్షన్ అయిపోతారన్నమాట. సో మా లాలి పుట్టి 10 డేస్ అయిపోయింది. ఇంకా తన యొక్క కళ్ళను తెరుస్తలేదేంటి అని చెప్పేసి చాలా కంగారు పడిపోతారన్నమాట. సో అప్పుడే నారద ముని వాళ్ళ యొక్క ఇంటికి వస్తారన్నమాట. వచ్చినప్పుడు వృషభాను మహారాజ్ ఆయనని చాలా ఆదరంగా ఆహ్వానించి, స్వాగతించి, ఆయనకి పూజన చేసి, తన యొక్క పాదాభిషేకం చేసి సో ఆయన దగ్గర వినయంగా కూర్చొని చెప్తారనమాట. సో నారదుడు అంటాడు, మీకు చాలా
మీకు కూతురు పుట్టిందంట కదా! చాలా అందంగా ఉంది అని జెప్పేసి అంటే, నేను దర్శించుకోవాలనుకుంటున్నాను అంటారనమాట. సో, అప్పుడు వృషభాను మహారాజు అంటారు, అవును. కానీ మా కూతురు ఇంకా తన యొక్క కళ్ళను తెరవలేదు ఇంకా అని జెప్తే, అప్పుడు నారదుడు అంటాడు, ఓకే. నేను ఆహ్, ట్రై జేస్తాను అని జెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు రాధారాణి ఏదైతే గదిలో ఉండెనో, ఏదైతే రూమ్‌లో ఉండెనో, ఆ రూమ్‌కి తీసుకెళ్తారు. సో, రాధారాణి యొక్క స్వరూపాన్ని జూసి నారదుడు మెస్మరైజ్ అయిపోతాడనమాట. ఎందుకంటే రాధారాణి అందరికి ఈజీగా లభించదనమాట. రాధా తత్వం అనేది చాలా గోపనీయ తత్వం. సో, అందరికి అంత ఈజీగా దర్శనం దొరకదనమాట. సో, నారద్ ముని చెప్తారనమాట వృషభాను మహారాజ్. ఓకే. నేను మీ కూతుర్ని ఆహ్, ఏమంటారు కళ్ళు తెరిచేటట్టు చేస్తాను. కానీ మంత్రతంత్రాలు చేసి నేను చేస్తాను. బట్ ఒక కండిషన్ ఏందంటే మీరందరూ గూడా బయట వెయిట్ చేయాలి. నేనొక్కడినే ఆహ్, సెక్లూజన్‌లో నేను చేస్తాను అని చెప్తారు. అప్పుడు వృషభాను మహారాజ్, కీర్తిద మాత వీళ్ళందరూ బయటికెళ్ళిపోతారు. నారదుడు ఒక్కడే లోపలుంటాడు. సో, నారదుడు అప్పుడు సాష్టాంగ ప్రణామం చేస్తాడన్నమాట రాధారాణికి. సాష్టాంగ ప్రణామం చేసి అప్పుడు ఫస్ట్ పేరు రాధారాణి విన్న ఫస్ట్ నేమ్. అప్పుడింకా నాకు తెలిసి అప్పుడు ఇంకా నామకరణం గూడా కాలేదన్నమాట రాధారాణిది అంత చిన్నగుంటుంది. అప్పుడు అప్పుడు నారదుడు వెళ్ళంగానే రాధారాణి ఒక సాష్టాంగ ప్రణామం చేసి రాధారాణిని ఒక పేరుతో పిలుస్తాడన్నమాట. జయ కృష్ణ మనోహారిణి, జయ కృష్ణ మనోహారిణి. సో, జయ కృష్ణ మనోహారిణి. కృష్ణ అనంగానే రాధారాణి ఇమ్మీడియేట్‌గా కళ్ళు తెరిసేసి చిన్న పిల్లలు ఎలా అయితే కిల్కారి అంటే చిన్న చిన్న వాళ్ళ యొక్క నవ్వు ఎలా అవుతుందో అలా నవ్వుతూ రాధారాణి తన యొక్క నయనాలను తెరుస్తుందన్నమాట. సో, సో, అప్పుడు జయ కృష్ణ మనోహారిణి అని చెప్పంగానే రాధారాణి చాలా హ్యాపీనెస్‌తో క్లాప్స్ కొడుతుంటుందన్నమాట. ఇక్కడ నారదుడు భగవంతుడి యొక్క నామ సంకీర్తనం చేస్తుంటాడన్నమాట. नारद मुनि बजाए बिना राधिका रमन नामे नारद मुनि बजाए बिना राधिका रमन नामे సో నారద్ ముని ఎప్పుడు కూడా రాధికా రమణుడి యొక్క నామాన్ని తీసుకుంటూ ఉంటారన్నమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే గౌడీయ వైష్ణవులు. మనమందరం గౌడీయ వైష్ణవులం. సో గౌడియ అంటే మీనింగ్ ఏంటి? సో హూ ఆర్ ద వర్షిపర్స్ ఆఫ్ పరమ గౌరి. ఎవరైతే పరమ గౌరి యొక్క వర్షిపర్సో వాళ్ళే గౌడియ వైష్ణవులు. లేకపోతే దే ఆర్ ఇన్ ద రాంగ్ సంప్రదాయ తెలుసుకోండి. సో యాక్చువల్ మూడ్ ఏంటి గౌడియ వైష్ణవుల యొక్క మూడ్. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒకసారి రాధాకుండ్ దగ్గర పరిక్రమ చేస్తూ ఉంటే వాళ్ళ శిష్య బృందంతో పాటు వాళ్ళు శిష్యులందరూ ఒక పర్సన్‌ని చూస్తారనమాట. సో ఆయన ఎవరంటే స్వయం జైపూర్ రాజు. సో ఆయన రాధాకుండ్ యొక్క దండవత్ పరిక్రమ చేస్తుంటారు. దండవత్ పరిక్రమ అంటే బేసికల్లీ పరిక్రమ అనేది కంప్లీట్ దండవత్ ప్రణామాలతో పరిక్రమ చేస్తుంటారనమాట. సో అది చూసి వాళ్ళు చాలా ఆనందపడిపోయి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌కి అంటారనమాట. గురుగారు చూడండి స్వయం జైపూర్ యొక్క రాజు రాధాకుండ్ యొక్క ఆహ్, దండవత్ పరిక్రమ చేస్తున్నాడు అని చెప్పంగానే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారు. యెస్. ఇది చాలా ఆయన యొక్క డివోషన్ చాలా గ్రేట్. కానీ ఆయన చేసే భక్తిలో ఇంకా మనం గౌడీయ వైష్ణవాస్ మనం చేసే భక్తిలో డిఫరెన్స్ ఉంది అని చెప్తారు. అదేంటంటే ఆయన రాధాకుండ ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నాడంటే రాధా హి ఈస్ వర్షిపింగ్ రాధారాణి టు ప్లీజ్ కృష్ణ. ఓకే. బట్ వి ఆర్ వర్షిపింగ్ కృష్ణ ఓన్లీ అండ్ ఓన్లీ టు ప్లీజ్ రాధారాణి. మన మెయిన్ మోటివ్ అనేది ఈస్ టు ప్లీజ్ రాధారాణి. కృష్ణుడు జస్ట్ రాధారాణి యొక్క ఆహ్, ఏమంటారు ప్రియతముడు కాబట్టి రాధారాణి యొక్క ప్రాణం కాబట్టి మనం కృష్ణుడిని పూజ చేస్తున్నాం. అది జస్ట్ అలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు. సో, సో ఆ మార్గంలో
ఆ కాంటెక్స్ట్ లో ఇక్కడ నారద ముని రాధికా రమణ నామే. సో రాధికా రమణుడు నామం అంటున్నాడు, కానీ ఇక్కడ రాధారాణి లేనిది మనకి గౌడియ వైష్ణవులకి వి డోంట్ యాక్సెప్ట్ కృష్ణ. ఇంకా డీపర్ గా చెప్పాలంటే వి డోంట్ యాక్సెప్ట్ కృష్ణ వితౌట్ రాధారాణి. అందుకే రాధా కృష్ణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ మొత్తం మంత్రంలో కూడా కృష్ణ ఒక సెట్ లో వస్తుంది, కానీ హరే అనేవాడు, హరే అంటే ఎవరు? శ్రీమతి రాధారాణి. హరే ఈస్ కంప్లీట్లీ రిపీటెడ్ ఆల్ ఓవర్ ద మంత్రం. సో రాధారాణి లేని మనం కృష్ణుని యాక్సెప్ట్ చేయం. ఇంకా డీప్ గా చెప్పాలంటే గౌడీయ వైష్ణవులు ద్వారకా కృష్ణుణ్ణి అంతగా పూజించారనమాట. వీఆర్ ద వర్షిపర్స్ ఆఫ్ రాధా కృష్ణ హూ ఇస్ విత్ రాధారాణి, అదనమాట. సో ఆ కాంటెక్స్ట్ లో నారద ముని కూడా అందుకే జై కృష్ణ మనోహారిని అంటున్నారు. అందుకే అందరు కూడా రాధారాణిని ప్లీజ్ చేయాలనుకుంటే కృష్ణుడు అందుకే మనం ఒకవేళ రాధారమణ్ లాల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? రాధారాణి యొక్క ఈసారి అందరూ రాధారమణ్ దగ్గరకు వచ్చినప్పుడు జై కృష్ణ మనోహారిని, జై కృష్ణ మనోహారిని, దాంతో రాధారమణుడు చాలా ఈజీగా మీతోని ప్లీజ్ అయిపోతారు. అందుకే మనకు ఆచార్యులు కూడా చెప్తారు, సత్యం సత్యం పునర్సత్యం సత్యం ఏవ పునః పునః వినా రాధా ప్రసాదేన మత్ ప్రసాదం న లభ్యతే. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నేను ఏదైతే చెప్తున్నా అది సత్యం, సత్యం పునర్ సత్యం, అది మళ్ళీ చెప్తున్నా అది సత్యం. ఏంటంట అది సత్యం ఏంటంట? వినా రాధా ప్రసాదేన మత్ ప్రసాదం న లభ్యతే. నన్ను నిజంగా ఎవరైతే ప్లీజ్ చేయాలనుకుంటున్నారో, నా ప్రసాదం అంటే నా అనుగ్రహాన్ని ఎవరైతే నిజంగా పొందాలనుకుంటున్నారో, రాధారాణి యొక్క కృప పొందండి, నా కృప దొరకదు, లేదా నేను వాళ్ళ సైడ్ చూడను అని చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. కాబట్టి రాధారాణిని ప్లీజ్ చేయాలంటే ఇక్కడ వైస్ వర్స, కృష్ణుడిని ప్లీజ్ చేయాలంటే రాధారాణిని ప్లీజ్ చేయాలి, రాధారాణిని మనం ప్లీజ్ చేయాలనుకుంటే శ్యామసుందరుడైన కృష్ణుడిని మనం ప్లీజ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ నారదుడు జై కృష్ణ మనోహారిని అని చెప్పేసి అంటారు, అని కీర్తన చేస్తాడు అనమాట. సో రాధారాణి ఆ మూమెంట్ లో అప్పుడు రాధారాణి చాలా చిన్న బేబీలా ఉంటుంది, కానీ నారదునికి తన యొక్క అష్ట సఖీస్ తోటి, అష్ట పరికరం తోటి 16-year-old యూత్ఫుల్ ఫామ్ లో దర్శనం ఇస్తుంది అనమాట. అష్ట సఖీ బృందం సహితంగా అష్ట దళాల్లో రాధారాణి. సో ఆ స్వరూపాన్ని చూసి నారదుడు మూర్ఛలిపోతాడు అనమాట. సో అప్పుడు కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ నారదుడు స్పృహలోకి వస్తాడు. దాని తర్వాత అప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసరికి వృషభాను మహారాజ్ మళ్ళీ లోపలికి వచ్చి చూస్తే మళ్ళీ రాధారాణి కళ్ళు క్లోజ్ అయి ఉన్నాయి. సో అప్పుడు నారదుడు ఏం చెప్తాడంటే, సో రాధారాణి ఎప్పుడు కళ్ళు తెరుస్తుందంటే తన యొక్క ప్రియతముడి యొక్క దర్శనం అంటే యాక్చువల్గా ఏం చెప్తారంటే రాధారాణి గురించి నారదుడు, ఈమె త్వరలోనే కళ్ళని తెరుస్తుంది అని చెప్పి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్తారనమాట. సో అప్పుడు దాని నెక్స్ట్ డేనే వృషభాను మహారాజ్ రాధారాణి యొక్క క్రెడల్ సెరమనీ చేస్తారు అనమాట. అంటే జూలా తొట్టెల్లో వేస్తారు కదా బేబీస్ ని, సో ఆ సెరమనీ చేస్తారు అనమాట. దానికి వృషభాను మహారాజ్ యొక్క చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన నంద మహారాజ్ ని కూడా ఇన్వైట్ చేస్తారు. సో నంద మహారాజ్ తో పాటు యశోదామయ్య, ఇంకా అప్పుడే పుట్టిన స్మాల్ బేబీ 1 month బేబీ అయిన కృష్ణుడు కూడా వస్తాడనమాట. సో ఎప్పుడైతే భగవంతుడు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు సహితంగా వస్తారో కృష్ణుడు కూడా చిన్న చిన్న బేబీ స్టెప్స్ వేస్తుంటాడు అనమాట. అప్పుడప్పుడు అంబాడుతూ ఆ తొట్టెల దగ్గరికి వెళ్ళి రాధారాణి యొక్క చేతిలో ఇలా చేతి పెడతాడు అనమాట. ఎప్పుడైతే భగవంతుడి యొక్క స్పర్శ రాధారాణికి కలుగుతుందో అప్పుడు ఫస్ట్ ఈ వరల్డ్ లో రాధారాణి చూసింది స్వయం శ్యామసుందర్. సో మీరు అర్థం చేసుకోవచ్చు హౌ కృష్ణ కాన్షియస్ రాధారాణి. సో నేను ఫస్ట్ లోనే చెప్పాను, రాధారాణి అంటే ఎవరైతే నిరంతరం భగవంతుడిని ఆరాధిస్తుంటుందో తనే శ్రీమతి రాధారాణి.
కాబట్టి రాధారాణి అంత కృష్ణ కాన్షియస్ అన్నమాట. సో, బాలలీలలో గూడా రాధారాణి యొక్క కృష్ణ కాన్షియస్‌నెస్ గురించి ఎంత కృష్ణ కాన్షియస్‌నెస్ తన యొక్క నిరంతరం కృష్ణుడిని ఎలా ఆరాధిస్తారో మనకి జెప్తారు. ఒక లీల ఏంటంటే, చిన్నప్పుడు రాధారాణి తన యొక్క సఖీలందరితోని జనరల్‌గా అందరు పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. కానీ రాధారాణి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటూ ఉంటే, తన యొక్క వరండాలో ఓ చిన్న ఒక కార్నర్‌లోకెళ్ళి కృష్ణుడి యొక్క చిన్న విగ్రహానికి అలంకరణ చేస్తూ ఉంటుందన్నమాట. సో, రాధారాణి అంత ఎగ్జాల్టెడ్ పొజిషన్ రాధారాణి. ప్లస్ రాధారాణి మనము మనం భగవంతుని విగ్రహం ముందట నిల్చుంటేనే మన మైండ్ అక్కడ స్టా స్థిరంగా ఉండదు. మనం అక్కడ భగవంతుడి ముందట నిల్చొని ఆహ్, మన వరల్డ్లీ థింగ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ రాధారాణి అట్లా కాదు. రాధారాణి ఎప్పుడైతే అంటే రాధారాణి ఎప్పుడెప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకుంటున్న ఒక స్మాల్ ఎగ్జాంపుల్. రాధారాణి ఎప్పుడైతే అలంకరణ చేసుకుంటూ ఉంటుందో, యాస్ సూన్ యాస్ షీ సీస్ హర్ హెయిర్, బ్లాకిష్ హెయిర్ తనకి భగవంతుడు గుర్తుకొచ్చేస్తారనమాట. ఆ! ఏదన్నా బ్లూయిష్ కాంప్లెక్షన్ ఏదన్నా బ్లాక్ థింగ్ చూసిందంటే భగవంతుడు గుర్తొచ్చేస్తాడు రాధారాణికి. తను ఫెయింట్ అయిపోతది. దట్ ఈస్ ద పొజిషన్, ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ శ్రీమతి రాధారాణి. సో, రాధారాణి యొక్క పొజిషన్ అంతా ఆహ్, ఎగ్జాల్టెడ్ అన్నమాట. సో, రాధారాణి యొక్క బ్యూటీ, రాధారాణి యొక్క బ్యూటీ ఎలా ఉంటుంది? దాని గురించి ఒక లీల ఉంటుందన్నమాట మహాభారతంలో. ర ఎప్పుడైతే కృష్ణుడు 11 ఇయర్స్‌కి బృందావన్ బయటికెళ్ళిపోతారన్నమాట. కంస కంస ఉద్ధారణ కోసం. సో, దాని తర్వాత 100 ఇయర్స్ తర్వాత 100 ఇయర్స్ ఆఫ్ విరహం అయిన తర్వాత మళ్ళీ కురుక్షేత్రంలో రాధారాణి ఇంకా కృష్ణుడు కలుసుకుంటారన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు కృష్ణుడి యొక్క అయిన రుక్మిణి, సత్యభామ, ఆహ్, జాంబవతి, తుంగ విద్య ఆహ్, వీళ్ళందరూ గూడా ఏమనుకుంటారంటే, ఆ! ర భగవంతుడు నిరంతరం ఆహ్, రాధారాణి యొక్క భగవంతుడు లేస్తుంటే రాధా, పండుకుంటే రాధా, ఆ! ప్రతి క్షణం రాధా, రాధా అంటారు. ఆయన రోమ రోమం నుంచి రాధా, రాధా అంటుంటారు. సో, వీళ్ళనుకుంటారు ఎవరా రాధ? అంత మ అంత బ్యూటీ ఉంటదా రాధారాణికి? మా స్వామే ఆమెని అంత గుర్తు చేస్తున్నాడంటే అంత బ్యూటీ ఉంటుందా ఆమెకి? అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. సో, అప్పుడు వీళ్ళందరూ రాధారాణి యొక్క దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్తారనమాట. సో, రాధారాణి యొక్క టెంట్ అరేంజ్ చేస్తారు. అంటే అక్కడ. సో, రాధారాణి లోపల ఉంటారనమాట. సో, వీళ్ళు ఆ టెంట్ దగ్గరికెళ్ళినప్పుడు బయట చాలా అందంగా ఉంటారనమాట. ఒక స్త్రీ. ఆ అందమైన స్త్రీని చూసి వీళ్ళేమనుకుంటారంటే తినే రాధారాణేమో అని జెప్పేసి మీరే నా రాధారాణి అంటే, లేదు లేదు. ఐ యామ్ సర్వెంట్ ఆఫ్ రాధారాణి అని చెప్పేసరికి లోపల ఉంది రాధారాణి అని చెప్తే వీళ్ళందరూ లోపలికెళ్తారు. వీళ్ళందరూ షాక్‌లో ఉంటారు. ఆ! ఇంత అందంగా ఉంది. నేను రాధారాణి యొక్క దాసి యొక్క దాసిని అని చెప్తుందేంటి అని చెప్పి వీళ్ళు షాక్. సో, లోపలికెళ్ళంగానే మళ్ళీ ఇంకో స్త్రీ కనిపిస్తుంది. తన యొక్క నయనాలు గాని, తన యొక్క లిప్స్ గాని, తన యొక్క నోస్ గాని, ఆ బ్యూటీ అనేది నో మ్యాచింగ్ అన్నమాట. వీళ్ళందరూ ఆ! ఈమెనే రాధారాణి అయ్యుంటది అని జెప్పేసి వీళ్ళు ప్రణామం జేసి మీరేనా రాధారాణి అని జెప్పేసి అంటే, లేదు లేదు లేదు. నేను రాధారాణి గాదు. రాధారాణి లోపలుంది అని జెప్పేసి అంటారు. మళ్ళీ లోపలెళ్ళినప్పుడు ఇంకొంచెం లోపటికెళ్ళినప్పుడు ఇంకా ఇద్దరు, ముగ్గురు స్త్రీలు కనిపిస్తారన్నమాట. చాలా అందంగా ఉంటారన్నమాట వాళ్ళు. సో, వీళ్ళలోనే ఎవరో ఒకళ్ళు రాధారాణి అనుకుంటారనమాట. కానీ వాళ్ళు గూడా గాదు. వాళ్ళు గూడా చెప్తారు. మేము గాదు రాధారాణి లోపల ఉన్నారు రాధారాణి. సో, వీళ్ళింక ఫెడ్ అప్ అయిపోతారనమాట. అరే! వీళ్ళే రాధారాణి గాదంటే, ఇంకా రాధారాణి బ్యూటీ ఎలా ఉంటదని జెప్పేసి వాళ్ళు అయిపోతారనమాట. అప్పుడు లాస్ట్ ఎప్పుడైతే లోపటికెళ్తారో రాధారాణి యొక్క అంగం నుంచి తేజస్సు, దేదీప్యమానమైన తేజస్సొస్తుంది. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి. ఈ రాధారాణి యొక్క అంగకాంతి ఎలా ఉందంటే తప్త కాంచన. ఎప్పుడైతే గోల్డ్‌ని మనము ఆహ్, మోల్ట్ చేస్తామో, మోల్టెన్ గోల్డ్ కలర్ అన్నమాట. సో, ఆ కాంతిని చూసి వీళ్ళు చూడలేకపోతారు ఫస్ట్ థింగ్. వీళ్ళు మూర్ఛిల్లిపోతారు అందరూ గూడా.
సో రాధారాణి యొక్క బ్యూటీ అదనమాట. సో రాధారాణి యొక్క ఆ బ్యూటీకి శ్యామసుందరుడు క్యాప్టివేట్ అయిపోతాడు అనమాట. సో ఇంకొక స్మాల్ లీల మనం చర్చించి మనము ముగిద్దాం. సో ఒకసారి ఏమవుతుందంటే భగవంతుడు రాధారాణితో నికుంజ లీలలో ఉంటారనమాట. సో అప్పుడు కృష్ణుడు రాధారాణికి అడుగుతారనమాట, ఏ రాధే, నా నేను బ్యూటిఫులా లేదా మన ఇద్దరిలో ఎవరు బ్యూటిఫుల్ ఉన్నారు చెప్పు అని చెప్పేసి అంటారనమాట. అయితే దానికి ఆచార్యులు చాలా బ్యూటిఫుల్ పద్ని రాస్తారు. మనం పాడి ఎండ్ చేద్దాం. मेरो मुख नीको कि तेरो राधे राधे प्यार, मेरो मुख नीको कि तेरो राधे प्यारी, मेरो मुख नीको कि तेरो राधे प्यारी, दर्पण ही भेटो मृग नैनी, दर्पण लिए भेटो मृग नैनी, साची कहो वृषभानु दुलारी, साची कहो वृषभानु दुलारी, मेरो मुकनी को గితేరో రాధే ప్యారీ. ఇక్కడ భగవంతుడు అడుగుతున్నాడు అనమాట, నా నా ముఖ చంద్రమ, నా యొక్క ముఖం బాగుందా, అందంగా ఉందా, లేదా నీది బాగుందా అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో రాధారాణి దర్పణ్, దర్పణ్ అంటే అద్దం, అద్దాన్ని తీసుకొని ముందర కూర్చుంటుంది అనమాట. దర్పణ లియో బేటో మృగనేని, మృగనేని అంటే అందమైన నయనాలు కలిగిన దానా అని చెప్పేసి చెప్తున్నాడు. సాక్షి కహో వృషభానుదులారి, సత్యం చెప్పు, అబద్ధం చెప్పకు, మన ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారు అని చెప్పేసి అడుగుతాడు భగవంతుడు. ఇప్పుడు సో రాధారాణి ఆన్సర్ చెప్తుంది అనమాట. हम का कहे तुम ही क्यों न देखो, हम का कहे तुम ही क्यों न देखो, मैं गोरी तुम श्याम बिहारी, मैं गोरी तुम श्याम बिहारी, हमरो मुख जैसा चंद उजियारो, हमरो मुख जैसा चंद उजियारो, तुमरो मुख जैसे गैर अंधियारी, तुमरो मुख जैसो रैन अंधियारी, मेरो मुख नीको की तेरो राधे ప్యారీ. ఇక్కడ రాధారాణి ఏం ఆన్సర్ చేస్తుందంటే, నేను హమ్ గోరి తుమ్ శ్యామ్ ప్యారీ, నేను చంద్రుడిలాగా తెల్లగా ఉన్నాను, నువ్వు అమావాస్య రాత్రి లాగా నల్లగా ఉన్నావు అని చెప్పేసరికి భగవంతుడు భగవంతుడు అలిగిపోతాడు అనమాట రాధారాణితో. నువ్వు చంద్రమా, నేను నేను రాత్రినా అని చెప్పేసి భగవంతుడు అలిగిపోతాడు. సో దాంతో రాధారాణి ఏం చెప్తుందంటే, సో రాధా ఆ మాటలు విని భగవంతుడు అలిగిపోతాడు అనమాట. అలిగిపోయేసరికి రాధారాణి ఏం చెప్తుందంటే, సో నేను నీకంటే గ్రేట్ అని చెప్తుంది అనమాట రాధారాణి. ఎందుకు అంటే ఇప్పుడు రాధారాణి ఈస్ ట్రైయింగ్ టు పాసిఫై కృష్ణ. సో
అప్పుడు రాధారాణి కృష్ణుడికి ఏం చెప్తుందంటే, "నువ్వు గోవర్ధన్‌ని లేపావేమో, కానీ నీకంటే ఎక్కువ నేను గ్రేట్, పవర్‌ఫుల్ నేను" అని చెప్తుంది. ఎందుకు అని కృష్ణుడు అడుగుతాడు. సో, ఎందుకు అనేసరికి రాధారాణి ఏం చెప్తుంది? ఆ! నువ్వు గోవర్ధన్‌ని లేపావేమో, గిరివర ధారణ చేసావేమో, కానీ నేను గిరివర గోవర్ధన్‌ని ధరించిన వాడిని నా కళ్ళల్లో ధరిస్తున్నాను అని చెప్తాడన్నమాట రాధారాణి. సో, దీంతో భగవంతుడు చాలా ఆనందంతో మునిగిపోతారనమాట. సో, భగవంతుడు ఇలాంటి ఎంతో మధురమైన లీలలుంటాయన్నమాట రాధాకృష్ణుల యొక్క మధురమైన లీలలు. సో, నాతో నేను ప్రాపర్‌గా రాధారాణిని గ్లోరిఫై చేయలేకపోయాను. సో, నేనేదైనా చెప్పగలిగినానంటే, ఇది కేవలం ఆచార్యుల దగ్గర నుంచి శ్రవణం మాత్రమే. ఐ డిడ్ంట్ ప్రిపేర్. నేను అంత పెద్దగా ఏం ప్రిపేర్ కాలేదు. ఐ థాట్ రాధారాణి ఏది జెప్పిస్తే అది చెప్దామని జెప్పేసి నేను చెప్పాను. సో, నా నా వల్ల ఏదైనా తప్పులవుతే నన్ను క్షమించండి. నేనేదైనా కొంచెమైనా ఏదైనా చెప్పగలిగినానంటే అది ఆచార్యులు ఇంకా గు గురువు యొక్క ఆశీస్సులు. శ్రీమతి రాధారాణికి జై. శ్రీమతి రాధాష్టమి మహామహోత్సవ్ की जय. श्रीमती राधा रमन लाल की जय.